అసలు ఈ హిందూ మతం ఎక్కడి నుంచి పుట్టింది? సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడి నుంచి నడిచినటువంటి వాళ్ళు హిందువులు అన్నారు. అంటే మనందరము కూడా సింధు నది పక్కనే ఉన్నామా? లేం కదా. మనం కృష్ణా నది పక్కన ఉన్నాం, గోదావరి పక్కన ఉన్నాం, పెన్నా పక్కన ఉన్నాం. మనందరం ఎవరం మరి? చిన్నజీయర్ స్వామి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పీఠాలు శంకరాచార్యుడు స్థాపించలేదు. ఆయన 32 సంవత్సరాలకే తన జీవితం ముగిసింది. నిజానికి పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ గా కూడా తీసుకోవచ్చు, కానీ వీళ్ళ మనోభావాలు గాయపడ్డాయి. ఎవరివి? శైవులవి. హరిహరరాయలు బుక్కరాయలకి దిశానిర్దేశం చేసినటువంటి విద్యారణ్య స్వామి ఈ పీఠాలన్నీ కూడా పెట్టాడు. రామానుజాచార్యులు ఎక్కడా కూడా శంకర ప్రస్తావన చేయలేదు. ఆయన టోటల్ గా ఆయన విశిష్టాద్వైతం మాట్లాడాడు. మళ్ళీ తనని తాను దేవుడిగా తెలుసుకోవటం కోసం జరిపే ప్రయాణమే ఇదంతా అనేది ఆధ్యాత్మిక రంగంలో అద్వైతులు ప్రతిపాదించినటువంటి సూత్రం. సో ఇటు కనెక్ట్ అవుతున్నారు శంకరాచార్యుడి వైపు అనుకున్నప్పుడు రామానుజాచార్యులు దీన్ని ఆ ఒరిజినల్ ద్వైతాన్ని కొంచెం దీంతో మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేశాడు, విశిష్టాద్వైతం అనే పేరుతో. అప్పుడు ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి మన వైష్ణవాన్ని ఏ విధంగా చూడాలి సార్? ఇక వైష్ణవము శైవము లేదు, ఇన్ టోటల్ భారతీయులు అనేసుకుందాం మనం. ఇక్కడ నుంచి డీవియేట్ అయిపోయి కొంతమంది క్రైస్తవులు అయ్యారు, కొంతమంది ముస్లిం మత అనుయాయులు అయ్యారు. మీరందరూ ఘర్వాపసే అయిపోండి, మనందరం భారతీయులు. ఒకవేళ మీకు ఘర్వాపసి రావడానికి ఇబ్బంది అయితే సరెండర్ అయి ఉండండి. ఫాసిజం అంటే ఏమిటి? ఏదో ఒక పేరుతో మెజారిటీ ప్రజల్ని నీ వెనకాల నిలబెట్టుకుని నా వెనక ఇంతమంది ఉన్నారు, ఇంతమంది సపోర్ట్ ఉంది అని కార్పొరేట్లను నమ్మించి వాళ్ళని ఇక్కడికి రప్పించి వాళ్ళకి వీళ్ళందరితో ఊడిగం చేయించు. అప్పుడు మతం ఉంటుందా? ఉండదు సార్. ఇప్పుడు భారతీయ మతం ఇది, హిందూ మతం కాదు. వాళ్ళు కామ్గా కూర్చున్నారు ఢిల్లీ పెద్దలు. సో వాళ్ళు ఇక్కడ జరిగేటువంటి లడ్డూ వివాదం మీద కానీ కోవా బన్ను మీద కానీ స్పందించరు. వాళ్ళు వ్యూహాత్మక మౌనం వహిస్తారు. వీళ్ళేమో వాళ్ళ కోసం చెలరైపోయి బిహేవ్ చేస్తారు. చంద్రబాబు, జియర్ స్వామి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకే నేరేటివ్ లో ఢిల్లీ దేవుడి సేవలో ఉన్నారు.